కారణమో ఏమో కానీ ఆ వ్యక్తి జీవితంలో నుండి అపవిత్రాత్మ బయటికి వెళ్ళిపోయింది. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడట వాడు అపవిత్రాత్మ అంటే విశ్రాంతి వెతుకుచున్నాడట. అంటే ఎన్ని రోజులు విశ్రాంతి ఎక్కడుంది అంటే ఆ వ్యక్తి జీవితంలోనే ఉన్నాడు వాడు. అపవాదికి విశ్రాంతి ఎవరు అని అంటే ఆ వ్యక్తే ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత వాడికి విశ్రాంతి దొరకట్లేదు. విశ్రాంతి కొరకు తిరుగుతున్నాడు. విశ్రాంతి ఎక్కడ చూస్తున్నాడంటే నీరు లేని చోట్ల అనే మాట రాయబడ్డది. నీరు లేని చోట కదా. నీరు లేకపోవడం అంటే ఏంటో తెలుసా? ఆత్మ లేకపోవడం, వాక్యం లేకపోవడం. ఎందుకంటే నీరు వాక్యానికి సాదృశ్యం, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం కదండి. నీరు భక్తికి సాదృశ్యం, నీరు ఆత్మీయతకు సాదృశ్యం, నీరు విశ్వాసానికి సాదృశ్యం. నీరు లేని చోట ఉండగలడు వాడు. నీరు ఉన్న చోట వాడు ఉండడు. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట వాడు ఉండడు. భక్తి ఉన్న చోట వాడు ఉండడు. వాక్యం ఉన్న చోట వాడు ఉండడు. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్న చోట వాడు ఉండడు. రోమా 8:9 ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. రోమా 8:14 ఎంతమంది అయితే ఆయన ఆత్మతో నింపబడి నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే నీరు లేని చోట్ల. నీ జీవితంలో అందుకే నీరు ఉండాలి అని చెప్పండి మీ పక్క వాళ్ళకి చేయించి. నీ జీవితంలో